బీఆర్ఎస్ సోషల్ మీడియాను విష ప్రచారాన్ని, తప్పుడు వార్తలను, పెయిడ్ ఆర్టికల్స్ని, ఫేక్ సర్వేలను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము, అవమానించడము, అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు. వీటన్నిటి నేపథ్యంలో అది హైడ్రా కావచ్చు, ఈగల్ ఫోర్స్ కావచ్చు, ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం. ఈ నగరం వేగంగా మత్తు, ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ విస్తరిస్తున్న సందర్భంలో వాటిని కఠినంగా అణిచివేయడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. కబ్జాలను, చెరువులను, కుంటలను, నాలాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాను తీసుకొచ్చినాం. జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో అడ్డు తగిలే ప్రయత్నం చేసింది. మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు. ఏ వసతి లేక, ఏ అవకాశాలు లేక మురికితో కూడుకున్న మూసీ పక్కన నివసిస్తున్నారు. వాళ్ళకు ఒక మంచి వసతులు ఏర్పాటు చేసి, వాళ్ళకు ఉపాధి కల్పించి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి, వాళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు, వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని, వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం, ప్రతి క్షణం అడ్డు తగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ, ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు. ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు, శాసనసభ్యులు హరీష్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది. నిజంగా కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్యాంప్లెట్ ఇవ్వాల్సిన పని లేదక్క, మేము ఖచ్చితంగా నవీన్కి పట్టం కడతామని ప్రజల్లో ఉన్న నాయకుడిని పట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రౌడీ షీట్ ఉందని అన్నారు. ఖచ్చితంగా డిఫామేషన్ కేసు వేస్తాం. ఎందుకంటే ఒక యువకుడిని పట్టుకొని రౌడీ షీట్ లేకున్నా రౌడీ షీట్ ఉందని, అదేవిధంగా రౌడీ అనడం ఈరోజు మరి మేము ఒక్కటే మాట చెప్తాం, వాళ్ళకు లేనిది మాకున్నది అంటే రౌడీ అన్నా కూడా ఈరోజు ప్రజలందరూ మరి రౌడీకి ఎందుకు పట్టం కట్టినని అడుగుతున్నా. ప్రజల్లో ఉన్న యువకుడికి రౌడీ షీట్ లేకున్నా, రౌడీ కాకున్నా ఈ విధంగా బదనాం చేసినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఘాటుగా తీర్పిచ్చారు. సానుభూతి ఒక పక్కనైతే మరి సునీతమ్మ ఏం చదువుకుందో నాకైతే తెలియదు. ఈరోజు ఆమె అట్లా మాట్లాడడం దురదృష్టకరం. రౌడీలందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, లక్షల వేల కోట్లు దోసుకున్నారు, 3 సార్లు గెలిచిన అభివృద్ధి లేదు, రోడ్లు బాగు చేయలేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయలేదు, 10 ఏళ్ళు సిగ్గు లేకుండా ఇంకా తిరుగుతున్నారు. ప్రజల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు, ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వలేదు అంటారు. మరి ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా బస్ ఫ్రీలో తిరుగుతున్నారు. అదేవిధంగా 200 యూనిట్లు సన్నబియ్య పథకమే కానీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి 500 సిలిండరే కానీ, ఈరోజు రేషన్ కార్డులే కానీ ప్రతి ఒక్కటి పంపిణీ చేశాం. ఈరోజు ప్రతి రోడ్డు అద్దంలా చేయాలని పట్టుబట్టి ఉన్నారు మా మంత్రులందరూ కూడా. అక్కడ ఆల్రెడీ నిధులు కూడా శాంక్షన్ అయినాయి. ఒక బీసీ బిడ్డగా నిజంగా గర్వపడుతున్నా. ఈరోజు నా తమ్ముడు భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే. ప్రజా సొమ్ము దోచుకున్నారు కాబట్టి మీకు మంచి బుద్ధి చెప్పినారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే బీజేపీకి, బీఆర్ఎస్కి రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జనాలు. ఎందుకంటే ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏమీ లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అనుకుంటూ ముందుకొచ్చి ఈరోజు నెత్తికి 2-3 లక్షల రూపాయలు అప్పు పెట్టినారు మా అందరి మీద. కాబట్టి ప్రజల తీర్పు అంతమం. ఈరోజు వాళ్ళు అనుకున్నట్టు వేశారు. మేము ఎవరికి డబ్బులు ఇవ్వడం కాదు కదా, తిరగలేదు, రిగ్గింగ్ చేసినారు అంటున్నారు, ఫేక్ ఓటర్లు అంటున్నారు. ఎవరు ఫేక్ ఓటర్లు? మరి నీ మగుడు నిలబడినప్పుడు 3 సార్లు ఆ రోజు నువ్వు ఫేక్ ఓట్లతో గెలిచినావని అడుగుతా. ఈరోజు ఆ ప్రజలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక పక్కన ఫేక్ ఓటర్లని టీఆర్ఎస్ పార్టీ అంటే, బీజేపీ వాళ్ళకి మైనారిటీలు వద్దు, మైనారిటీలను దూరం చేస్తున్నారు. సరే, మైనారిటీలో ఈరోజు తీర్పిస్తున్నారు. కాబట్టి పుట్టుకతోడు ఎవడు కులం పెట్టుకొని పుట్టాడు, ఖబర్దార్ అని చెప్పి మళ్ళొకసారి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మంచి తీర్పునిచ్చి హెచ్చరిస్తున్నారు. పొలిటికల్ పార్టీలో ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు. అందరినీ సరిసమానంగా చూడాలని చెప్పి ఈ తీర్పుతో మీ అందరికీ ప్రజలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క జూబ్లీహిల్స్ ప్రజలకు, చెల్లెళ్ళతో పాటు, అక్కలతో పాటు, తమ్ముళ్ళతో పాటు, బేసికల్గా యూత్ అందరికీ కూడా
సలాం కొడుతున్నాం. థ్యాంక్ యూ. గత 15 రోజుల్లో ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ పదే పదే కేసీఆర్ని కానీ లేకపోతే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని చూసి ఓటు అడిగిండు కానీ ఏ రోజు కూడా మాగంటి గోపీనాథ్ గారి మీదనో లేకపోతే సునీత గారిని చూసి ఓటు అడగలే. కానీ అదే విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రజా కార్యక్రమంలో ప్రతిరోజు ఒకటే మాట చెప్పిండు, ప్రజాపాలన చూసి మీరు ఓటేయండి, ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక యువకుని గెలిపించుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే మీ దగ్గరకు వచ్చి అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే ఆయన ప్రామిస్ చేసిండో ఆ 6 గ్యారంటీలతో పాటు ఈరోజు మూసీ ప్రక్షాళన కానీ అదేవిధంగా నగర సుందరీకరణ కానీ ఫ్యూచర్ సిటీ కానీ అదేవిధంగా విదేశీ పెట్టుబడులు సుమారు 2,25,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు. కానీ ఇవన్నీ చూసి నగర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈరోజు బలపరచడం జరిగింది. మీరు గత 15 రోజుల్లో మీరు ప్రచార కార్యక్రమాల్లో చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రజాక్షేత్రంలో పోయి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే 6 గ్యారంటీలను కూడా మేము ప్రజల దగ్గర తీసుకొని పోతే వీళ్ళు బోగస్ గ్యారంటీ అన్నారు. మేము 6 గ్యారంటీలను తీసుకొని పోయినాం, 6 గ్యారంటీలను ప్రజలు నమ్మిండ్రు. కాబట్టి కాన్స్టిట్యూషన్లో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే హక్కు ఉన్నది. అదేవిధంగా మేమందరం కూడా ప్రజాక్షేత్రంలో పోయి ప్రజలను ఓటు అడిగినాం. ప్రజలందరూ కూడా 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులే పదే పదే బయటకు వచ్చి ఒకటే మాట చెప్పారు, మా కేటీఆర్కి ఒళ్ళు నిండా పొగరు బల్పు పెరిగింది కాబట్టి మీరు 100% గెలుస్తారు అని వాళ్ళ నాయకులు అదే రోజు అంటే తర్వాత నాచిన న్యాయ ఆంగం తేడు అన్నట్టు మీరు గుండాయిజం చేసిండ్రు, రిగ్గింగ్ చేసిండ్రు అని చెప్పి మా మీద ఆరోపణలు చేసిండ్రు. ఫేక్ సర్వేలు తీసుకొని వచ్చిండ్రు, ఫేక్ సోషల్ మీడియాలలో ప్రచారం చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు. కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా నమ్మిండ్రు. ఏ విధంగానైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత సుమారు 4,000 కోట్లతోటి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. అదన్నీ కూడా చూసి జూబ్లీస్ ప్రజలు కూడా అదే నమ్మిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలిస్తే మాకు కూడా అభివృద్ధి అవుతుంది, ముఖ్యమంత్రి గారు అన్న మాట మీద ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని నమ్మిండ్రు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పటికైనా కేటీఆర్ నీ ఒళ్ళు పొగరు నీ ఫకర్ తగ్గించుకుంటేనే నీ పార్టీలో మిగిలిన 4 నాయకులన్నా కానీ కూడా నీ పార్టీలో మిగులుతారు. నేను ఒకటే విధంగా చెప్తున్నా, 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎందుకు బయటికి రాలేదు, ఒక మహిళ నిలబడ్డప్పుడు ప్రచారానికి ఎందుకు రాలేదని చెప్పి నేను కేసీఆర్ని కూడా సూటిగా అడుగుతున్నా. ఒక 2 బిల్లా రంగాలని మీరు ఎలక్షన్లలో పెట్టి ఈరోజు రెఫరెండం అన్నారు. ఈ రెఫరెండానికి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. ఇప్పటికైనా కానీ కూడా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ ఓటమి ఒప్పుకొని ముక్కు నేలకు రాసి ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లెక్క మెలుగుతే వాళ్ళ పుట్టగతులు ఉంటాయి. లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లైనా లోకల్ బాడీ ఎలక్షన్లైనా కానీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోటి కాంగ్రెస్